ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలో జీవపు ఓటలు. ఈరోజు దేవుని మాట 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యం. మనం పాపం నిమిత్తం చనిపోయి నీతి నిమిత్తం జీవించినట్లు ఆయన మన పాపములన్నిటినీ కూడా మాడు మీద మోసుకొని వెళ్ళిపోయాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ఆయన దేహం అంతా కూడా గాయపరచబడింది. కంట్లో గాయమే, చెవులో గాయమే, తలపై గాయమే, నోటిలో గాయమే, దేహమంతా గాయమే. అన్నిటికంటే ముఖ్యంగా మనందరి కోసం ఆయన హృదయంలో కూడా గాయమైపోయింది. మనం దారి తప్పిన గొర్రెల వరే ఉన్నామని దారిలో పెట్టడానికి దారి తప్పించి ఆ పాపములన్నిటినీ ఆయన మాడు మీద మోసుకుని వెళ్ళాడు. కాబట్టి మనల్ని నీతి నిమిత్తం జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు దారి తప్పిపోయిన మనందరం కూడా దేవుని దయా సంకల్పం చొప్పున మళ్ళా ఆయన మార్గమై మన మధ్యకు వచ్చాడు. కాబట్టి ఆ జీవ మార్గంలో మనం నడుస్తున్నాం. అయితే పాపము చనిపోయింది లేదు, కానీ నీతే బ్రతుకుంది. ఆ బ్రతుకున్న నీతే మనలో కనపడాలని, మన ద్వారా ఈ లోకానికి వెల్లడి చేయాలని దేవుడు ఎట్టో కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఎంతగానో మన ద్వారా ఈ విషయాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మనందరం కూడా నీతి నిమిత్తం జీవించి ఆయన్ని మహింపరిచేవారిగా ఉందుముగాక. ఇటు కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.